హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో XST ఫైల్ నుంచి XML ఫైల్ని క్రియేట్ చేయడం చూసాం కదా. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ అంటే సింపుల్ డేటా టైప్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాము. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మన స్టూడెంట్ డాట్ XML ఫైల్లో ఇక్కడ మనం వెంకట్ అని చెప్పి ఇచ్చాము నేమ్ దగ్గర. ఓకే, నాకు నేమ్ అనేది ఎప్పుడు కూడా ఒక 10 క్యారెక్టర్సే ఉండాలి. అందుకనే ఎక్కువ కానీ మనం నేమ్ ఎలిమెంట్లో మనం ఎంటర్ చేస్తూ ఉంటే అది ఎర్రర్ అని చూపించాలన్నమాట. అంటే 10 క్యారెక్టర్స్ లిమిటేషన్. లేకపోతే ఇక్కడ జెండర్ ఉంది, జెండర్ అనేది మేల్ ఆర్ ఫిమేల్, ఈ రెండే ఉండాలి. అంతే తప్పించి ఇంకో సంథింగ్ ఎక్స్ని ఎంటర్ చేయడానికి కుదరకూడదు. ఓకే, సో మరి అలాంటప్పుడు మనం సింపుల్ టైప్స్ యూజ్ చేసుకుంటాము. బట్ సింపుల్ టైప్స్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ వచ్చేసి నేమ్ని 10 క్యారెక్టర్స్కి రిస్ట్రిక్ట్ చేద్దాం. ఓకే, సో సింపుల్ టైప్ని క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, స్కీమా కన్నా ముందుకు వచ్చాను. కాంప్లెక్స్ టైప్ క్లోజ్ చేసిన తర్వాత సింపుల్ టైప్. ఓకే, సో సింపుల్ టైప్ నేమ్ ఈక్వల్స్ టు నాకు స్ట్రింగ్ నేమ్ 10 క్యారెక్టర్స్ కదా, str 10 char అని చెప్పి పెడుతున్నాను. అంటే 10 క్యారెక్టర్స్ వరకు. ఇక్కడ సింపుల్ టైప్ నేమ్ ఏమి ఇచ్చాను, ఇది దీనికే కాదు, దీనికి లేకపోతే ఈమెయిల్ ఐడికి మనం 10 క్యారెక్టర్స్ అలా చేద్దాం అనుకుంటున్నాం. లేకపోతే అడ్రస్ దగ్గర 10 క్యారెక్టర్స్ అలాంటి చోట్ల మనం ప్రతి చోట ఈ సింపుల్ టైప్ str 10 char ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ టైప్లో మనం రాయాల్సింది ఏంటంటే రిస్ట్రిక్షన్. ఓకే, రిస్ట్రిక్షన్ ఏంటి? సో రిస్ట్రిక్షన్లో మనకి బేస్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకే, బేస్. సో ఇది ఏం బేస్ అంటే ఇది స్ట్రింగ్ టైప్. ఓకే, ఇది స్ట్రింగ్ టైప్ రిస్ట్రిక్షన్ అన్నట్టు. ఓకే, ఈ రిస్ట్రిక్షన్స్లో మనం ఏం మెన్షన్ చేస్తామంటే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మ్యాక్స్ ఎక్స్క్లూజివ్, మ్యాక్స్ ఇంక్లూజివ్, మ్యాక్స్ లెంత్. సో మ్యాక్స్ లెంత్ అనేది మనం తీసుకుంటున్నాను. ఓకే, మ్యాక్స్ లెంత్ అనే ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. ఇక్కడ వాల్యూ ఎంత, 10 క్యారెక్టర్స్, 10 అని ఇచ్చాను. రైట్, సో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సీక్వెన్స్లో మనం ఎలిమెంట్ నేమ్కి సంబంధించిన సింపుల్ టైప్ అయినా కదా ఇక్కడ మనం డిఫైన్ చేసింది. ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు నేమ్, టైప్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ ప్లేస్లో మనం ఏం పెట్టాలి అంటే మన టార్గెట్ నేమ్ స్పేస్ ఏంటి, VLR కదా, VLR కోలన్. సో VLR 10. సో అక్కడ ఫస్ట్ వచ్చేసింది చూడండి, VLR 10 క్యారెక్టర్స్. ఓకే, సో కంట్రోల్-S సేవ్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ వెంకట్ VLR ట్రైనింగ్. సో టైప్ చేశాను వెంకట్ VLR ట్రైనింగ్ అని. చూడండి, ఇక్కడ ఎర్రర్ మెసేజ్ చూపించేస్తుంది మనకి ఏమని. సో ఇక్కడ ఏం ఎర్రర్ చూపిస్తుంది చూడండి, ఎర్రర్ 2 ఐటమ్స్, మ్యాక్సిమం లెంత్ వ్యాలిడ్. సో మ్యాక్సిమం లెంత్ లేదని చెప్తుంది మనకి. మ్యాక్సిమం లెంత్ 18 ఇచ్చేసాం, మనం ఇవ్వాల్సింది ఎంత, 10. ఓకే, తీసేస్తున్నాము. రైట్, ఇప్పుడు మనకి తర్వాత మీరు వాల్యుయేట్ చేయండి. వాల్యుయేట్ చేస్తే ఇంకా 2 క్యారెక్టర్స్ పెట్టి వాల్యుయేట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 2 ఎర్రర్స్ డిస్కవర్డ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తాం. సో మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం, ఇక్కడ మనం చూసింది సింపుల్ టైప్. సో ఈ నేమ్కి రిస్ట్రిక్షన్స్ని డెవలప్ చేయడం చూసాం అన్నమాట. అంటే మనకి మన యొక్క XML డాక్యుమెంట్స్లో
వాల్యూ అనేది 10 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. ఓకే, సో ఈ విధంగా సింపుల్ టైప్ని డిఫైన్ చేస్తాం. అప్పుడు దీనికి కూడా కావాలనుకుంటే మనం దీన్ని కూడా అంటే ఎలిమెంట్ ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ కూడా కావాలనుకుంటే దీన్ని డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. సో కంట్రోల్ ఫోన్ కూడా 10 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఎలా చేయాలి, రైట్? సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి వేరే వచ్చేసింది. ఓకే, పోయింది. సో ఇక్కడ మనకి విధమైన ఎర్రర్స్